యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్ర వారములోనికి అడుగుపెట్టాం. ఈ వారములో మనము ఎక్కువగా ధ్యానించేటువంటిది యేసు ప్రభుని యొక్క శ్రమలు, యేసు ప్రభుని యొక్క బాధలు. ఆయన ఈ లోకమునకు వచ్చినటువంటి ఉద్దేశము నెరవేర్చుటకై మానవాళి రక్షణార్థమై ప్రజల కోసము ఆయన పడినటువంటి వేదన, బాధ, ఇదిగో ఈ వారం రోజుల్లో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందరము కూడా భక్తియుతంగా ఉందాం, పవిత్రంగా ఈ వారం అంతా కూడా ఉండడానికి ప్రయత్నించేద్దాం. క్రీస్తు శ్రమలు, మన కుటుంబములో ఒక వ్యక్తి ఏదైనా శ్రమను అనుభవిస్తే మనము కూడా ఎంత బాధపడతామో, మన కుటుంబంలో సభ్యుడైనటువంటి, మన కుటుంబ యజమానుడైనటువంటి క్రీస్తు బాధలు పడుతూ ఉన్నప్పుడు మనము కూడా పాలు పంచుకుందాం. వెక్కిలి చేష్టలు చేస్తూ, నవ్వుకుంటూ ప్రభువుని హేళన చేసినట్లు ఆనాడు ప్రజలు, మనము ఆ విధంగా ఉండకుండా క్రీస్తు ప్రభుని శ్రమలలో పాలు పంచుకుంటూ పవిత్రంగా ఉంటూ సహకరించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ప్రభువు అడిగారు కదా గెత్సెమని తోటలో శిష్యుల్ని, 1 గంట కూడా నాతో మేల్కొని ప్రార్థన చేయలేరా? ఈ వారం అంతా నా కొరకు మీరు మేల్కొని ప్రార్థన చేయలేరా? ఈ వారం అంతా నా శ్రమలను మీరు ధ్యానం చేయలేరా? ప్రభువు అడుగుతూ ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని శ్రమలు, ప్రభుని యొక్క శ్రమలను చూసి తండ్రి దేవుడు మురిసిపోతున్నాడు. పరలోకంలో తండ్రి దేవుడు ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పరలోకంలో మనమందరము కూడా క్రీస్తు ప్రభుని వైపు చూసి జాలి చెందుతూ ఉన్నాం కదా, జాలి పడుతున్నాం. అయ్యో ప్రభువునకు ఇన్ని బాధలు వచ్చాయే, అయ్యో యేసు ప్రభువుని ఇంతగా కొడుతూ ఉన్నారే, అందరూ యేసు ప్రభు మీద ఉమ్మూస్తున్నారే, లేనిపోని బండలను నిందలు వేస్తున్నారే అని మనం అందరము కూడా వాపోతున్నామే. కానీ పరలోకములో తండ్రి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఇదిగో నా కొడుకు, నా కుమారుడు నేను పంపించినటువంటి కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు అని మురిసిపోతున్నాడు. ఈ ప్రజల పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ఆయన భుజాల మీద మోస్తూ ఇదిగో ఈ లోకాన్ని రక్షించబోతున్నాడు అని తండ్రి దేవుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు పరలోకములో. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క శ్రమలు, యేసు ప్రభుని యొక్క బాధలు, కష్టాలు, ఇవి ప్రవచన పలుకుల నెరవేర్పు. మనము పూర్వ నిబంధనలో చూసినట్లు, ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడు వస్తాడు, ఆయన తనను తాను తగ్గించుకుంటాడు, ఎవరు ఏమనినా తిరిగి ఒక మాట కూడా అనడు. అవి క్రీస్తు ప్రభునిలో ఈ రోజు నుండి నెరవేరబోతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవచన పలుకులు నెరవేరుటకు యేసు ప్రభువు ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఆయన ఈ ప్రజల సమూహముతో కలిసి యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇంతకుముందు యెరూషలేములోకి వెళ్ళలేదా అంటే వెళ్ళారు చాలాసార్లు. కానీ ఇది ప్రవచనము యొక్క నెరవేర్పు. ఈ విధంగా జరగాలి. లోకరక్షకుడు అంటే యెరూషలేములోనికి ప్రజలందరూ కూడా హోసన్నా, దావీదు సుతుడా, జయము జయము అనుకుంటూ ప్రభువుని స్వాగతించాలి. ఇవి ప్రవచనం పలుకులు నెరవేర్పు.
ఖచ్చితంగా ప్రవచనములో ఏ విధంగా చెప్పబడిందో, ప్రవక్తలు ఏ విధంగా ప్రవచించారో, దేవుడు ఏ విధంగా ప్రవక్తలకు చెప్పారో క్రీస్తు ప్రభునిలో నెరవేరబోతూ ఉంది. అందుకనే ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఒకసారి జకర్యా గ్రంథం తీయండి, 9వ అధ్యాయము. ఈ యెరూషలేము లోనికి ప్రవేశించడము అంటే ఈ యెరూషలేము అంతా కూడా ఈ భూప్రపంచం లాంటిది. యెరూషలేము చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఈ యెరూషలేము ప్రపంచానికి సూచనగా ఉంటుంది, ప్రతీకగా ఉంటుంది. యెరూషలేము చిమ్మ చీకటిగా మారిపోయింది. యెరూషలేము ఎవరూ వెళ్ళలేనటువంటి ఒక ప్రదేశముగా, ఒక కంపు కొట్టుతున్నటువంటి ప్రదేశంగా మారిపోయింది. అయితే యేసు ప్రభువు యెరూషలేము ప్రవేశము ద్వారా వెలుగు వచ్చింది, చీకటంతా కూడా మటుమాయమైపోయింది. ఇది ప్రవచన పలుకులు. చీకటి నుండి వెలుగులోనికి నడిపించేటువంటి ఒక రాజు వస్తాడు. ఆయన మిమ్ములను వెలుగు పుత్రులుగా చేస్తాడు అనేటువంటి ప్రవచనము ఈరోజు ప్రభు యెరూషలేము ప్రవేశము ద్వారా నెరవేరబోతూ ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు. సియోను కుమారి నీవు మిగిల సియోను కుమారి అంటే ప్రజలందరినీ, భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు. సియోను కుమారి, మీరందరూ కూడా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కారణం ఏంటి? చదవమ్మా. యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయము, అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు జేతయు జయశీలుడునై విజయమును చేయును. మరొకసారి చదవమ్మా. అతడు జేతయు విజేతయు జయశీలుడునై విజయమును చేయును. ఒక రాజుగా ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని ఏలేటువంటి ఒక నాయకుడిగా ప్రవేశిస్తూ ఉన్నాడు. సంతోషించండి, ఆనందించండి. ప్రభువు అదే విధంగా యెరూషలేము ప్రవేశం చేశాడు. ఒక రాజుగా యెరూషలేము ప్రవేశం చేశాడు. చదవమ్మా. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును, ధనస్సులను నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఇదిగో ఇది యేసు ప్రభునకు రాబోతున్నటువంటి రక్షకునకు ప్రవచన పలుకులు జకర్యా పలికాడు. ఇప్పుడున్నటువంటి రాజులందరూ మటమాయమైపోతారు. వాళ్ళని ఏలేటువంటి రాజులకు రారాజు, అందుకని రాజులకు రారాజు రాబోతూ ఉన్నాడు. మిమ్మల్ని శాంతియుతంగా పరిపాలిస్తాడు. సంతోషించండి, ఆనందించండి. అవే పలుకులు. గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వస్తాడు. ఈరోజు ప్రభువు యెరూషలేములోనికి ఆ గాడిదనే స్వీకరించాడు. మనం ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు చెప్పినట్లు యేసు ప్రభువు గుర్రాలను, రథాలను వాడలేదు. గుర్రాలు రాజులు వాడతారు, రథాలు రాజులు వాడతారు. మరి క్రీస్తు రాజు అందరికీ అతీతుడు, సాధారణమైనటువంటి రాజు కాదు, ఈ భూలోక రారాజు కాదు. ఆయన పరలోకానికి రారాజు, ఈ ప్రపంచాన్ని అక్కడ నుండి ఏలేటువంటి రారాజు. కాబట్టి అందరికీ అతీతంగా గాడిద పిల్లను స్వీకరించి దాని మీద ఎక్కి యెరూషలేం ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు ప్రతి చోట కూడా ఈ యెరూషలేం ప్రవేశం చేసే ముందు, అంటే శ్రమలు పొందుకునే ముందు, ఈ శిలువ మరణాన్ని ఆయన అనుభవించే ముందు చాలాసార్లు ప్రజల మధ్యలో నుండి తప్పించుకోవడం మనం వింటాం, అవునా కదా? చాలాసార్లు ప్రభువు ఆ ప్రజల నుండి పారిపోయారు. ఎప్పుడైతే ఆయన మీద పన్నాగం పన్నారో, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభువు ఏం చేస్తూ ఉండేవారు? తప్పించుకొని తిరుగుతూ ఉండేవారు. నిన్నటి రోజున మనం ఆలకించాం, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని ప్రధాన అర్చకులు, పరిసయ్యులు పెట్టారు. ఆయన ఎక్కడన్నా కనిపిస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. ఆయన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా చిత్రీకరించారు. అవన్నీ ప్రక్కన పెట్టి ప్రభువే స్వయంగా సరెండర్ అయిపోతున్నాడు. ఆయనే వచ్చేస్తున్నాడు. మీరందరూ రావడం ఎందుకు నా కోసం?
నేనే వస్తాను. ఇదేంటి? ప్రవచనము నెరవేర్పు. ఇదేమిటి? యెరూషలేము ప్రవేశము. ఆయన గడియ, ఆయన సమయము ఇదిగో ఇప్పుడు వచ్చింది. ప్రతిసారి మనం ఆలకిస్తాం. తన యొక్క మొట్టమొదటి అద్భుతం చేసేటప్పుడు కూడా కానాపల్లె వివాహ విందులో ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి? అమ్మా, నా గడియ ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు, ఉండు, సమయం వచ్చేంత వరకు ఉండు. ఎందుకు ప్రభువు ఈ విధంగా చెప్పాడు? ఆయన యొక్క సమయం ఎందుకు రాలేదు? అప్పుడు చంపేస్తారని భయమా? కాదు, అప్పుడే మహిమ పరపబడకూడదు. ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ ప్రభువు మరణించేటువంటి సమయం అంటూ ఉంటుంది. బాధలు పొందుకునే సమయం ఒకటి ఉంది. ఆయనకు మాత్రమే తెలుసది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన వెళ్ళాలి. తండ్రి ఆదేశానుసారము అప్పుడే ఆయన బాధలు పొందుకోవాలి. ఉపదేశకుని గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయం 1వ వచనములో, అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. ఉపదేశకుని గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు ఒక సమయం. దానికన్నా ముందు ఉపదేశకుని గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము దేని గురించి ఉంటుంది? ఉపదేశకుని గ్రంథం 1:1 కుమారుడును, ఆలకించండి, దావీదు కుమారుడును యెరూషలేము నుండి పరిపాలనము చేయువాని యొక్క ఉపదేశకుని యొక్క మాటలు ఇవి. చూడండి, దావీదు కుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. యెరూషలేము పరిపాలించండి. ఈరోజు యెరూషలేమును పరిపాలించడానికి ఒక రాజుగా గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. ఎవరు? క్రీస్తు ప్రభువు, దావీదు కుమారుడు. ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు ఇదిగో, అన్నిటికీ ఒక సమయం అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎందుకు తప్పించుకుని తిరిగాడు? ఆయన సమయం రాలేదు. ఏమి భయం అంటే? మరణం అంటే ఆయనకు భయమా? కాదు. చంపేస్తారని భయమా? కాదు. ఆ దేవుని చిత్తం నెరవేరేటువంటి ఒక సమయం ఉంటుంది. ఆ 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో, ఆ ప్రభువు ఆ సమయం కోసమే ఎదురు చూశాడు. ఆ రోజు కోసమే ఎదురు చూశాడు. ఆ రోజు ఈ రోజుతో ప్రారంభమైంది. మ్రాణి కొమ్మల ఆదివారం అంటాం, మట్టల ఆదివారం అంటాం, కొమ్మల ఆదివారం అంటాం, తర్వాత క్రీస్తు పాటుల ఆదివారము అని కూడా అంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కానాపల్లి వివాహ విందులో ప్రభు ఏం చెప్పారు? అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. ఏంటి ఆ గడి? ఏమిటి ఆ సమయం? ఏమిటి ఆ సమయం? ఏంటంటే మొట్టమొదటిగా యోహాను శుభవార్త 12వ అధ్యాయము 23వ వచనము. యోహాను శుభవార్త 12:23వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ఇది ఈరోజు ప్రభువు యెరూషలేము ప్రవేశం చేశాడంటే ఆయన గడియ, ఆయన సమయము ఆసన్నమైనది. దేనికోసము? దేనికోసము? వాక్యంలో చదివాం, ఆలకించాం. దేనికోసము? మహిమ పరపబడాలి. ఈరోజు ఈ హ్యాస్ టు బి గ్లోరిఫైడ్. ఈ రోజు నాడు ఇందుకోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాడు. ఆయన మహిమ పరపబడాలి ఈరోజు. అందుకని అమ్మా, నా గడియ ఇంకనూ రాలేదమ్మా, నా సమయం ఇంకనూ రాలేదమ్మా అని అద్భుతం చేసే ముందు ఆయన పలికినటువంటి మాటలు. మరలా ప్రభువు యెరూషలేములో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద కుట్రలు పన్నారు. ఆయన్ని పట్టుకుందామని చూశారు. ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. మనం కనుక ఆయన ఇలాగే వదిలేస్తే మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన వెంట పడతారు. అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఆయన్ను చూసి ఆయన వెనక వెళ్ళి మన మతం అంతా కూడా అంతరించిపోతుందేమో, ఆయన వెనక వెళ్ళిపోతారు, అందరూ ఆయన విశ్వాసులు అయిపోతారని భయపడి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు ఆ మధ్యలో నుండి వెళ్ళిపోతారు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము, యోహాను శుభవార్త 7వ అధ్యాయము 30వ వచనం చదవండి.
వారు ఆయనను పట్టుకొని యత్నించిరి. వారు ఆయనను పట్టుకొనుటకు యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు. ఎవరు కూడా ఆయనపై చేయి వేయలేకపోయారు. ఆయన సమయం ఇంకా రాలేదు. మహిమ పరపబడేటువంటి సమయం ఇంకా రాలేదు. శ్రమలు పొందుకునే సమయం ఇంకనూ రాలేదు. ఆయన పట్టుకునేటువంటి సమయం ఇంకనూ రాలేదు. ఆ గడియ కోసం, ఆ సమయము కోసము ఎదురు చూశారు. ప్రభువు కూడా ఎదురు చూచారు. తర్వాత యోహాను శుభవార్త 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఆలకిస్తాం. యేసు దేవాలయమున కోశాగారము చెంత బోధించుచు ఇట్లు చెప్పెను, కానీ ఎవరు ఆయనను పట్టుకొనలేదు. ఎవరు కూడా ఆయన్ని పట్టుకోలేదు. కారణం ఏంటి? ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఆయన సమయము ఇంకనూ రాలేదు. తర్వాత యోహాను శుభవార్త 11:54 వచనం. యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశాను. యేసు ప్రభువు యూదుల మధ్య బహిరంగంగా తిరగట మానేశారు. కారణము ఆయన పట్టుకొని సమయము రాకముందే ఎక్కడ చంపేస్తారేమోనని భయంతో. అంటే మరణం అనే భయం కాదు, తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి సమయం కోసం ఎదురు చూశాడు ప్రభువు. అంతేకాని మరణ భయం వల్ల పారిపోయాడు, మరణ భయం వల్ల ఆయన దాక్కున్నాడు, ఇవన్నీ పొరపాటు. చాలామంది దీని మీద మరణ భయం వలన ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు, ఆయన దాక్కున్నాడు, పారిపోయాడు అని డిఫరెంట్గా మనకి వక్రీకరించి మాటలు చెప్తారు. పొరపాటు. ఎందుకు ఆయన దాక్కున్నాడు? ఎందుకు ఆయన ప్రజల మధ్యలో నుండి వెళ్ళిపోయేవాడు? కారణం ఏంటి? ఆయన సమయము ఇంకా రాలేదు. ఈరోజు ఆయన సమయం వచ్చిందని గ్రహించి ఆయనే స్వయంగా వెళ్ళిపోతున్నాడు, సరెండర్ అయిపోతున్నాడు. అవునే కాదు? ఎవరైనా బలవంతం చేశారా ఆయన్ని? రా, నువ్వు యెరూషలేములోకి రా, నీ పని చెప్తాం అన్నారు ఎవరన్నాను? లేదు. ఆయన అంతటా ఆయన వెళుతూ ఉన్నారు. ఇది తండ్రి సమయం వచ్చింది, కుమారుడు మహిమ పరపబడేటువంటి సమయం వచ్చింది అని ప్రభువు వెళుతూ ఉన్నారు. తర్వాత ఎందుకు ఆ గడియ ఏమిటి? ఏమి సూచిస్తూ ఉంది? ఏమి తెలియచేస్తూ ఉంది గడియ? ఒకటి, మహిమ పరపబడాలి. రెండవది, తండ్రి చిత్తము నెరవేర్చుటకు గడియ వచ్చింది. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు ఆ గడియ ఏమిటో చూడండి. ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను, తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమ పరచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపము. చూడండి, తండ్రి గడియ వచ్చింది. తండ్రి యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. ఇదిగో తండ్రి, నేను వెళుతున్నాను, సమయం వచ్చింది కదా, నేను వెళుతున్నాను అని యెరూషలేము ప్రవేశం చేశాడు. ఈరోజు ప్రభువు యెరూషలేము ప్రవేశం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా ఆయన శ్రమలు బాధలను అనుభవించడానికి, ఈ ప్రపంచాన్ని విడిచి తండ్రి చెంతకు వెళ్ళడానికి సమయం వచ్చింది. ఆయన యెరూషలేము ప్రవేశం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చావుని కొని తెచ్చుకోవడం అంటే తెలుసు కదా, మాట విని ఉంటాం. చావుని కొని తెచ్చుకోవడం అంటే దాని అర్థం ఏంటి? చావుని కొని తెచ్చుకున్నాడు అంటే కావాలని, అవునా కదా, కావాలని చావుని తెచ్చుకున్నాడు. willingly, knowingly he went ahead to die. ఆయనకు తెలుసు ఎందుకు వెళుతూ ఉన్నాడో. ఆయనకు తెలుసు ఆయన వెళితే ఆయన మీద నిందలు వేస్తారు, ఆయన్ని చిత్రహింసలు పాలు చేస్తారు, ఆయన్ని చంపేస్తారు అని కూడా తెలిసి యెరూషలేములోకి ప్రవేశం చేశాడు. కానీ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలందరూ ఏమనుకున్నారు? ఆయన సాధారణమైనటువంటి రాజు, ఆయన కనుక మాకు రాజు అయిపోతే మాకు ప్రతిరోజు భోజనం దొరుకుతుంది, ఆయన మాకు రాజు అయిపోతే మమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు, ఎవరికైనా అనారోగ్యం వస్తే బాగు చేసేస్తాడు,
ఎవరికైనా ఆపద వస్తే వెంటనే వెళ్ళిపోయి ఆదుకుంటాడు, ఎవరినైనా సరే ఆయన దీవించేస్తాడు అనే ఉద్దేశం తప్ప వారికి మరో ఉద్దేశం లేదు. కానీ ప్రభు ఉద్దేశం ఏమిటి? ఈ లోకానికి రారాజు అవ్వడానికి కాదు, ఈ సాధారణమైనటువంటి ఈ మనకు రారాజు అవ్వడానికి కాదు, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏలడానికి రాజుగా వెళుతూ ఉన్నాడు. ఈ భూలోకం మాత్రమే కాదు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఏలడానికి రాజు అవ్వబోతూ ఉన్నాడు ప్రభువు. ఈ విషయము ప్రజలకు తెలియక ఆయన్ని స్వాగతించారు, ఒక రాజుగా పరిగణించారు. కానీ ప్రభు ప్రవేశం మాత్రం ఈ లోకానికి, ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏలడానికి ఒక రాజు అవ్వడానికి వెళుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు తెలుసు వెళితే చంపేస్తారని తెలుసు. ఆయన చావు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, అయినా ప్రవేశం చేశాడు. ఆయన్ని ఎలా చంపుతారో కూడా ఆయనకు తెలుసు, అయినా ప్రవేశం చేశాడు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది మన కోసం, మానవాళి కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణకు మనము రేపు చచ్చిపోతాము అని దేవుణ్ణి కళ్ళలో కనిపించి, నీ కళ్ళలో కనిపించి చెప్పాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు ఎలా చచ్చిపోతావు కూడా చెప్పాడు అనుకోండి. ఎలా చచ్చిపోతావు? ఒక యాక్సిడెంట్లో బస్సు కానీ లారీ కానీ గుద్ది చచ్చిపోతావు అని చెప్పారు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించుకోండి ఒక్కసారి. ప్రభువుకి తెలుసు యెరూషలేములోకి వెళితే ఏమవుతుందో తెలుసు, ఆయన ఎలా చనిపోతాడో తెలుసు, ఆయన్ని ఎలా చంపుతారో కూడా తెలుసు. అయినా సంతోషంగా గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేం ప్రవేశం చేశాడు. దేనికోసం? నిన్నటి సువిశేషములో జాతి అంతటి కోసము ఒక వ్యక్తి మరణించుట శ్రేయస్కరము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేం ప్రవేశం చేసేటప్పుడు ఆయన చెప్పుకోవచ్చు, అయ్యా నేను దైవ కుమారుని కాదు, మీలాంటి ఒక సాధారణ వ్యక్తిని ఆయన చెప్పుకుంటే ఆయన చంపేవారు కాదు. అయ్యా నేను ఏం తప్పు చేశాను, ఏ నేరం చేశాను, నా కొడుకు ఏం చేశాడు అని తల్లి మరియ కనుక అడ్డుపడిపోతే ఆ కొడుకుని ఎవరైనా ఏమనివ్వరా? ఏమీ అనరు. కానీ ఇది నెరవేర్పు, ప్రవచనం నెరవేర్పు. మొదటి పట్టణంలో ఆలకించాం, యెషయా గ్రంథం తీయండి. ఆయన ఎలా ప్రవేశించాడు? ఒక్క మాట కూడా ఆడకుండా చాలా సైలెంట్గా, ఇది నెరవేరాలంతే, ఇది ఆ ప్రభు ద్వారానే నెరవేరాలి, నా ద్వారానే అవుతుంది, దావీదు కుమారుని వల్లనే అవుతుంది అని తెలుసుకున్నాడు. ఎలా ప్రవేశించాడు? 50వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని. ఎంత చూడండి, నన్ను కొట్టేసుకుంటే ఆయన వీపునిచ్చేసాడు. నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు అని ఆయన్ని తనను తాను సమర్పించేసుకున్నాడు. ఒక్క మాట కూడా ఆయన ఆడలేదు. ఒక్కసారి చదవండి. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటేని. నేను ఏమీ అనలేదు. నన్ను ఇంత చిత్రహింసలు పాలు చేస్తున్నా నేను ఏమీ అనలేదు. ఆయన్ని ఎవరిని ఏమీ అనలేదు. తర్వాత నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని. అంతే. ఆయన ముఖం మీద ఉమ్మూసి ఆయన్ని పరిహాసం చేసినా, ఆయన్ని హేళన చేసినా ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఏమీ అనకుండా ఊరుకున్నాడు. తర్వాత వచ్చిన ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక. ఇదే నమ్మకం, ఇదే ఆయన యొక్క విశ్వాసం. తండ్రి దేవుని మీద నన్ను ఆదుకుంటాడు, నేను ఒకరోజు మరలా జీవంతో లేస్తాను. ఆయనకు తెలుసు, ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలుసు, ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. తనను తాను సంపూర్ణంగా బాధామయ సేవకునిలాగా సమర్పించేసుకున్నాడు. ఒక్క మాట కూడా ఎవరిని ఏమీ అనలేదు. ఇది ప్రవచనం నెరవేర్పు. దైవకుమారుడు ఈ విధంగా మరణించాలి. ఇతడు దైవకుమారుడు. పిలాతుడు కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? ఈయన యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 22వ వచనంలో
ఈయన యందు నాకు ఏ దోషము కనిపించడం లేదు, ఆయనలో ఏ కల్మషం లేదు, ఏ పాపము లేదు అని పిలాతుడు అక్కడ సాక్ష్యం పలికాడు. అప్పటికే ఆయన రాజే చెప్పాడు, చూసారా నాలో ఏ పాపం లేదు, కానీ మీరు నన్ను ఎందుకు హింసిస్తున్నారు, నన్ను విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టేవారు, ఆయన బయటకు వచ్చేసేవారు. కానీ మన రక్షణ ఏమైపోయేది, మనం ఏమైపోయేవారు ఆయన కనుక ఈ కార్యం నెరవేర్చకపోతే. కానీ ఆయన ఊరుకున్నాడు, ఏమీ అనలేదు, ఇది నెరవేరాలి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తర్వాత శిలువ మీద ఉన్నప్పుడు కూడా శతాధిపతి అన్నటువంటి మాటలు, ఆయన చనిపోతూ ఉన్నప్పుడు నిజముగా ఈయన లూకా శుభవార్త, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఆయన దైవ కుమారుడని నిర్ధారించాడు. పిలాతుడేమో ఈయనలో ఏమీ లేదు, ఏ తప్పు లేదు, ఏ కల్మషము లేదు, ఆయన్ని ఎవరు మీరందరూ ఎందుకు శిక్షిస్తున్నారు, ఆయన కూడా ఒక్క మాట ఆడకుండా వెళ్ళిపోయాడు. శతాధిపతి కూడా దైవ కుమారునికి సాక్ష్యం పలికాడు. ఏమన్నాడు? యేసు ప్రాణం విడుచుటను చూచి అచ్చటి నిలుచుని ఉన్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే, నిస్సందేహముగా ఇతడు దైవ కుమారుడే, ఇందుకే ప్రవేశం చేశాడు ఈరోజు యెరూషలేము. దైవ కుమారునిగా ఆయన మరణించాలి, ఆయన ఈ లోక రక్షణార్థమై మరణించాలి, ప్రవేశం చేశాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈరోజు మనం ఆలకించాం 2వ పట్టణంలో ఆయన యొక్క లక్షణాలు. మనం మొదటి పట్టణంలో ఆలకించినటువంటివి ఆయన బాధలు శ్రమలు ఏ విధంగా అనుభవిస్తాడు, ఒక్క మాట కూడా ఆడలేదు. ఆయన యొక్క లక్షణాలు 2వ పట్టణంలో ఆలకించాం. ఏమని? ఆయన ఎల్లప్పుడూ ఆయన సాధారణంగా పుట్టాడు. ఆయన దైవ కుమారుడైనప్పటికీ తనను తాను రిక్తిని చేసేసుకుని, ఖాళీ చేసేసుకుని సేవక రూపం దాల్చి మన మధ్యలోనికి వేంచేశాడు అనే మాటలు మనం ఆలకించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే క్రీస్తు పరలోక రాజు కదా. ఈరోజు ప్రభువు యెరూషలేము ప్రవేశం చేసే ముందు ఏమన్నారు? శిష్యులకు వెళ్ళి ఏమన్నారు? మీరు వెళ్ళి లూకా శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనము చదవండి. మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు, వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. చూడండి, చాలు, బాగా గమనించండి. ప్రభువు యెరూషలేము ప్రవేశం చేసే ముందు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు పలానా ఇంటికి వెళ్ళండి, అక్కడ ఆ ఇంటి ముందు ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది. ప్రభువు ఎప్పుడు చూశాడు? ఆ ముందు రాత్రి ఏమైనా వెళ్ళిపోయి చూశాడా? లేదు. ఆయనకు తెలుసు, ఆయన దైవ కుమారుడు, సర్వజ్ఞాని. దేవునికి తెలుసు ఎవరు ఎక్కడ ఉంటున్నారో, దేని స్థానం ఎక్కడో, ఎవరు ఎలాగుంటున్నారో ఆయనకు తెలుసు. ఇప్పుడు మనం పలానా ఊరికి వెళ్ళాలంటే GPS వాడతాం, గూగుల్ మ్యాప్స్, లేకపోతే వెళ్ళాం. ప్రభువు ఎగ్జాక్ట్ GPS లాంటివాడు, గూగుల్ మ్యాప్స్ లాంటివాడు. ఫలానా దగ్గరకు వెళితే నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు, నువ్వు అక్కడికి వెళితే దాన్ని చూస్తావు. ఖచ్చితంగా చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది అని ప్రభువు సూచించాడు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందువల్ల ఎవరు ఆయన కన్నుల నుండి తప్పించుకోలేరు. ఆయన యొక్క చూపు మన మీద నిరంతరము ఉంది. గమనించండి, మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఎలాగుంటున్నామో ఆయనకు తెలుసు. అందువల్ల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభువుకు తెలుసు పలానా వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో ప్రభువుకు తెలుసు.
తర్వాత అదే వచనములో కొనసాగించండి. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని ఎవడును ఎన్నడును ఎక్కి ఉండలేదు. ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్. గాడిద ఫ్రెష్. దానిని ఇప్పటి వరకు ఎవరు వాడలేదు. ప్రభువు కోసమే నిర్ణయింపబడింది అది. ప్రభువు కోసమే వాడబడాలది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కోరుకోవడంలో తప్పు లేదు. ప్రభు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? ఫ్రెష్, పవిత్రతను కోరుకుంటాడు, పరిశుద్ధతను కోరుకుంటాడు. నీ నుండి నా నుండి కూడా దీనినే ఆశిస్తాడు. అందుకనే కదా తల్లి మరియను, కన్య మరియను కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకనే కదా ఎవరును కూడా ఉంచబడినటువంటి ఒక సమాధిని కోరుకున్నాడు. అవునే కదా, ఎవరు వాడనటువంటి ఒక సమాధి కోరుకున్నాడు. అందుకనే కదా ఎవరు వాడనటువంటి గాడిద పిల్లను కోరుకున్నాడు. ప్రభువు మన నుండి కూడా కోరుకుంటాడు. ఇదే పవిత్రత, ఇదే పరిశుద్ధత మన నుండి ఆశిస్తాడు. మనం ఏమి ఇవ్వగలం ప్రభువునకు? నువ్వు తెచ్చేటువంటి కానుకల, నువ్వు ఇచ్చేటువంటి అర్పణలా, లేకపోతే నువ్వు ఏమి ఇవ్వగలవు ఆయనకి? ఆయన్ని నువ్వు ఇచ్చేటువంటి కానుకల ద్వారా సంతోషపరచగలవా? అందుకని ప్రభు ఏమన్నాడు? నాకు కారుణ్యము కావాలని, కానీ బలి అవసరం లేదు. బలి అవసరంలే. నాకు మీ పవిత్రత కావాలి, నాకు మీ పరిశుద్ధత కావాలి, మీ నిజాయితీగా ఉండేటువంటి మనస్తత్వం కావాలి, నీతి న్యాయం కావాలి మాకు అని ప్రభువు మన నుండి కోరుకుంటున్నాడు. ఫ్రెష్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క పాపపు జీవితమును, పాత జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభువునకు మనల్ని మనం సంపూర్ణంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఇచ్చుకుందాం. ప్రభువు కోరుకునేది అదే, ఫ్రెష్. కోరుకుందాం. ప్రభువు మనల్ని కూడా ఇలాగే కోరుకోవాలి, మనల్ని కూడా ఇలాగే ఆశించాలి. పలానా వ్యక్తి దగ్గరకు నేను వెళ్తున్నాను, ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఏ తప్పు చెయ్యడు, ఏ నేరము చెయ్యడు, ఏ విధమైనటువంటి తప్పిదములతో ఉండడు, ఆ వ్యక్తి నాకు కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు గాడిద పిల్లను కోరుకున్నట్లు మనము ఆ విధంగా ప్రభువు ఏలెత్తి చూపించి ఆయన యొక్క కనుసన్నల్లో మనం ఉండేటట్లు, ఆయన కోరుకునేటువంటి పరిశుద్ధతను మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా పరిశీలించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి పవిత్ర వారం మొదలయ్యింది కాబట్టి, దీనినే పవిత్ర వారం అంటున్నాం కాబట్టి, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇంట్లో ఎవరైనా సరే ఆరంభంలో చెప్పినట్లు బాధలను అనుభవిస్తే, కష్టాలు అనుభవిస్తే మనం నవ్వుకుంటామా? నవ్వుకోం కదా. ఒకవేళ పక్కకెళ్ళి నవ్వుకున్నాము అంటే నీకు ఆ వ్యక్తి మీద కానీ, ఆ కుటుంబం మీద కానీ ఇష్టం లేనట్లు. ఈ వారం రోజుల్లో మన పవిత్రత ఏమిటో ప్రభువుకి చాటి చెబుదాం. మనము ఆయన దగ్గరకు ఎక్కువగా రావడానికి, ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా. ఎవరైనా సరే బాధల్లో, కష్టాల్లో ఎవరైనా కోల్పోయి ఉంటే మనం ఏం చేస్తాం? పరామర్శిస్తామా లేదా? పరామర్శించి ఆ వ్యక్తిని భుజం తట్టి కొంచెం ప్రోత్సహిస్తామా లేదా? అందుకని ఈ పవిత్ర వారములోనైనా మనము దేవాలయానికి అతి సమీపంగా ఉందాం, దేవునికి అతి దగ్గరగా ఉందాం. ప్రభుని శ్రమలలో మనము కూడా పాలు పంచుకుంటూ ఆయనకు ధైర్యాన్ని ఇద్దాం. ప్రభు, ఇది నీ వల్లే సాధ్యమవుతూ ఉంది, ఇది నువ్వే చేయాలి తండ్రి, మా రక్షణార్థము నువ్వే పాటుపడాలి ప్రభు అంటూ ప్రభువుకి ధైర్యం ఇద్దాం. అందుకనే ఈ వారం అంతా కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయాన్ని మిస్ అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో పూజలు మిస్ అవ్వద్దు. మీరు ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, బయట ఉన్నా సరే, మీరు ప్రభువుని ధ్యానం చేయండి, ప్రభుని పాటులను ధ్యానం చేయండి. ఈ పవిత్ర వారములో ఎక్కువగా శిలువ మార్గాన్ని ధ్యానం చేయండి, ఆయన యొక్క శ్రమలను ధ్యానం చేయండి, ఆయన పాటులను మనం అర్థం చేసుకుందాం, ఆయనకు తోడు వెళ్దాం,
ఆయన ప్రక్కన నడవడానికి ప్రయత్నం చేద్దాం. బాధపడుతున్నటువంటి, శ్రమలు పడుతున్నటువంటి క్రీస్తుకి భుజం తట్టి మనం నేనున్నాను తండ్రి నీకు తోడు, నేనున్నాను ప్రభు అని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.